మేము అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే 2 పథకాలని అమలు చేసినాం. ప్రతిపక్షాలకు ఓపిక లేనట్టున్నది. మేము 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నాం. ఎందుకు ప్రతిపక్షాలు ఇంత తొందరపడుతున్నాయి అనేది వాళ్ళ మాట. ఏం చెప్తారు వాళ్ళ మాట? అంటే ప్రతిపక్షాలు నువ్వు డేట్ మిస్ చేసినావు. డేట్ మిస్ చేసినాక నేను ఇంకా ఏం నమ్ముడు ఉంటుంది? నువ్వు చెప్పిన డేట్ నువ్వు ఇది 100 రోజులలో పూర్తి చేస్తా అనలేవు. 6 గ్యారెంటీలో 13 గ్యారెంటీలో 100 రోజులలో ఇది చేస్తా అన్నావు. కానీ నువ్వు రైతు బంధు 9వ తారీఖు లోపు వేస్తా అన్నావు. 9వ తారీఖు రోజు టింగ్ 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 హరీష్ రావు కంగ్ 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 అని అటువైండు. ఈయన టింగ్ 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 అనుకుంటే ఇంకా స్టార్టే చేయలేడు. నేను ఎందుకు నమ్మాలా? నువ్వు రాగానే ఆర్టీసీని కంప్లీట్లీ బర్బాద్ చేసేసినావు. ఆడవాళ్ళు కూడా ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీతోని వాళ్ళు ఎక్కువ ఏమి ఇంట్రెస్టెడ్ లేరు, హ్యాపీగా కూడా లేరు. వచ్చిందిలే అన్నట్టు ఉన్నారు. చాలా చాలా బస్సులు అయితే రష్గా ఉన్నాయి కదా, చాలా మంది మంచిగానే ఉంది, దీనివల్ల మాకు చాలా లబ్ధి గుర్తుంది అంటున్నారు కదా. సో ఏం చెప్తారు? నాకు ఫ్రీగా ఏదైనా ఇస్తే నేను కూడా ఒప్పుకుంటా బాబు. ఫ్రీగా ఏదైనా ఇస్తే ఎవరైనా అంతే. కానీ నువ్వు ఆర్టీసీ ఏ సిచ్యువేషన్లు ఉంది, ఏ సిచ్యువేషన్ నుంచి కోరుకుంటుంది, అసలు ఆర్టీసీని ఒక ప్రాఫిట్ మేకింగ్ ఎంటర్ప్రైజ్గా ఉంచాలా? సరే, పబ్లిక్ యూటిలిటీ కంపెనీ ఎప్పుడైనా ప్రాఫిట్ మేకింగ్తో పాటు సోషల్ వెల్ఫేర్ కూడా చూస్తుంది. కానీ ఇక్కడ ఎంత సోషల్ వెల్ఫేర్ ఉందో, ఎంత ప్రాఫిట్ మేకింగ్ ఉందో ఒక బ్యాలెన్స్ అన్న ఉండాలి కదా. సరే, ఫ్రీ బస్సు స్టార్ట్ చేసినావు, మళ్ళీ రైతు బంధు ఎప్పుడు ఇస్తావు? నువ్వు అంటున్న ఈ డిఫరెన్సియేషన్ అంటే ఇంత భూములు ఉన్నోళ్ళు లేకపోతే వీళ్ళు అంటే ఎట్లా నువ్వు ఆ డిఫరెన్సియేషన్, ఆ కేటగిరీస్ని నువ్వు ఎట్లా భర్తీ చేస్తావు? అంటే ఎవరికి గుట్టలు పుట్టలు ఉన్నాయి, ఎవరికి 1000 ఎకరాలు ఉన్నాయి, ఎవరు బేనామీ ట్రాన్సాక్షన్స్ ఎవరి పేర్ల మీద ఉన్నాయి, ఎవరు రైతు కూలీలు? ఎందుకంటే కౌలుకి తీసుకున్న వాళ్ళు ఇంకా ల్యాండ్ ఓనరు ఏమి పత్రం అయితే ఏం రాసుకోరు, వాళ్ళ మధ్యలో ఓరల్ అగ్రిమెంట్ ఉంటుంది అంతే. అయితే నువ్వు ఇప్పుడు పత్రాలు రాసుకునేదాకా నేను రైతు కూలీలకు ఇయ్యా అంటావా? అంటే ఏదన్నా ఒక ఎక్స్క్యూజ్ నువ్వు స్టార్ట్ చేస్తున్నట్టే కదా. ఈ ఢమ్రు అంటారు, అంటే ఈ కన్ఫ్యూజ్డ్ మెంటాలిటీతోని పాత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలాగే తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాయి. ఈ కొత్త ప్రభుత్వం కొత్తగా అదే డ్రామా స్టార్ట్ చేసింది అంతే. అండ్ ఇప్పుడు నీకు రైతు బంధు కోసం పైసలు లేవు, నువ్వు ఇప్పుడు ఈ తబ్లీగీ జమాద్ అనే ఒక ఎటువంటి మూలాలు లేని, అంటే ఒక షేడీ మూలాలు, డేంజరస్ టెర్రరిస్ట్ లింక్స్ ఉండవచ్చు అనే మూలాలు ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్కి 3 కోట్లు ధారాదత్తం ఎట్లా చేస్తావు? అండ్ ఆ కాంగ్రిగేషన్ 3 రోజులు ఉందట. ఆ 3 రోజులకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీనా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? మొత్తము తెలంగాణను తాలిబనైజ్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే ఒక డెవలప్మెంటల్ సోషల్ వెల్ఫేర్తోని కూడుకున్న ప్రభుత్వం నడపాలనుకుంటున్నావా? ఎందుకంటే ఆపోజిషన్ వాళ్ళు 6 నెలలు అంటున్నారు, ఏడాది అంటున్నారు, 3 నెలలు అంటున్నారు. అంటే నువ్వు ఇట్లా చేసుకుంటా పోతే 3 నెలలు కాదు, 2 నెలలే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ 10 ఏండ్ల పడ్డ క్షోభ తర్వాత ఇంకా వెయిట్ చేసే దీంట్లో లేరు, నీకు ఛాన్స్ మీద ఛాన్స్ ఇచ్చే దీంట్లోనైతే లేరు. కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు గాను వాళ్ళు ఆల్రెడీ కౌంటర్లు వేస్తున్నారు. సో బీజేపీకి సాధ్యమే ప్రభుత్వాన్ని కూల్చడము, ప్రభుత్వాన్ని కూల్చి వాళ్ళ స్వాధీనం చేసుకోవడం, ఎమ్మెల్యేని కొనుగోలు చేయడం, బీజేపీకి బీఆర్ఎస్కు కొట్టినటువంటి వెన్నతో పెట్టిన విద్యలా అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు మీరు? ప్రభుత్వాలు కూల్చాలంటే ఏ పార్టీకైనా, ఎస్పెషలీ ఈ నంబర్స్ ఉన్న ఈ తెలంగాణ ప్రభుత్వంని కూల్చడానికి ఏ పార్టీకైనా డిఫికల్ట్ కాదు. కానీ మా నాయకులే ఖరాఖండిగా చెప్పిండ్రు మేము ప్రభుత్వాన్ని కూల్చము అని చెప్పేసి. ఈ ప్రభుత్వము వీళ్ళు చేసే పనులతోని కూలిపోతుందా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ కంప్లీట్లీ కాంట్రడిక్టరీ వైట్ పేపర్ ఇచ్చినావు. 20% అంటే ఎక్స్పెండిచరు, రెవెన్యూ, రాబడులు ఇంకా దిగుబడుల మధ్యలో 20% డిఫరెన్స్ ఉన్నది అంటున్నావు. మన తెలంగాణ బడ్జెట్లో ఆ డబ్బులు లేవు అంటున్నావు. ఈ 20% అనేది అప్రాక్సిమేషను ఇంకో రాష్ట్రాలతోని పోల్చితే మనది చాలా ఎక్కువ అంటున్నావు. అంటే ద డిఫరెన్స్. అండ్ చాలా వెల్ఫేర్ స్కీమ్స్ రాసింది దాంట్లో, దళిత బంధు, రైతు బంధు, మైనారిటీ బంధు, ఇవన్నీ మేము చెయ్యలేకపోతున్నామని కూడా రాసినావు. సో ఎవరిని ఎర్రి పుష్పాలు అనుకుంటున్నావు నువ్వు? ఎందుకంటే
నీ అంచనా ప్రకారం, నీ క్యాల్కులేషన్స్ ప్రకారమే 5 లక్షల కన్నా ఎక్కువ ఉంది. 6 లక్షల, మీరు ఈ వైట్ పేపర్ని చూస్తే 6,71,000 కోట్ల ఎఫెక్ట్ ఉంది తెలంగాణ మీద. మీరు దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు? ఏ హెడ్స్ ఆఫ్ బడ్జెట్ని ఎటు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు? ఇట్లా దారాదత్తం చేయాలనుకుంటున్నారా కోట్ల రూపాయలు? లేకపోతే ఇవ్వాల్సిన, మీరు అన్నది మీరు బాకీ ఉన్నది, మీరు నమ్మించి మోసం చేస్తారా? మీరు బాకీ ఉన్నది ఇస్తారా? మీరు డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సో ఇది ఇక రైతు బంధుపై అయితే రచనారెడ్డి గారు స్పందిస్తూ ఉన్నారు. ఎప్పుడు రైతుల ఖాతాలో జమ చేస్తారంటూ ఆమె ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.